సో కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేత, కింజరపు ఎర్రన్నాయుడు గారి కుమారుడు. సో ఈ రోజున భారతదేశంలో అత్యంత చిన్న వయసు ఉన్న క్యాబినెట్ హోదా మినిస్టర్గా రికార్డు సృష్టించారు. సో కింజరపు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి వరుసగా ఇది మూడోసారి ఎంపీగా గెలవడం జరిగింది. సో 1987 సంవత్సరంలో జన్మించిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు 37 సంవత్సరాల వయసులోనే మన భారతదేశానికి ఒక క్యాబినెట్ హోదా, అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్, అంటే ఇండియాకి ఒక మినిస్టర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు 2017లో బండారు సత్యనారాయణ గారు, అంటే తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్, మాడుగుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బండారు సత్యనారాయణ గారు ఆ మధ్య రోజా గారి మీద కామెంట్స్ విషయంలో కూడా సంచలనం సృష్టించారు. ఆయన యొక్క కుమార్తెను 2017లో ఆయన వివాహం చేసుకున్నారు. అదేవిధంగా ఏంటంటే కింజరపు రామ్మోహన్ నాయుడు గారి ట్రాక్ రికార్డు కనుక ఒకటి చూసుకుంటే పార్లమెంటు సమావేశాలకు ఆయన 90% అటెండ్ అయ్యారు. 90% అటెండ్ అయ్యారు. యాక్చువల్గా స్టేట్ యావరేజ్ చూసుకుంటే 79% ఉంది, నేషనల్ యావరేజ్ చూసుకుంటే 84% ఉంది. స్టేట్ యావరేజ్ కంటే నేషనల్ యావరేజ్ కంటే అత్యధికంగా 90% ఆయనకి పార్లమెంట్ సమావేశాలకి హాజరు ఉంది. అదేవిధంగా 69 క్వశ్చన్స్ని ఆయన గత పార్లమెంటు సమావేశాల్లో వివిధ రకాల క్వశ్చన్స్ని 69 ప్రశ్నలని పార్లమెంట్లో లేవనెత్తారు. అది స్టేట్ యావరేజ్ 49, నేషనల్ యావరేజ్ 49 ఉంటే, కానీ ఈయన 69 ప్రశ్నల్ని పార్లమెంట్లో అనేది లేవనెత్తారు. అదేవిధంగా 34 డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు. పార్లమెంట్ మెంబర్గా అత్యంత యాక్టివ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ మెంబర్గా దేశ స్థాయిలో గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఆయనకి ఫైనల్గా అతి చిన్న వయసులోనే భారతదేశంలో ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా దక్కడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం.